హాయ్ అండి, శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజండి. నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగా జరిగినాయంటే ఈ 6 రోజులు అసలు ఆ 2 కళ్ళు సరిపోవు, అంత బాగా జరిగిందండి. ముందు రోజు 300 250 మంది వచ్చారండి. అలా 500 600 మంది దాకా అయ్యారండి. నిజంగా అక్కడ లేడీస్తో కళకళ ఆడిపోతుందండి. నిన్న ఆదివారం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. రేపు మంగళవారం, రేపు కూడా చాలా బాగా జరుగుద్దండి. ఎందుకంటే సాయంత్రం ఆంజనేయ స్వామి కళ్యాణం ఉందండి. 4 రోజుల నుంచి మనకి కళ్యాణాలు జరుగుతుంది కదా. ముందు రోజేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఏమో సూర్యభగవానుడి కళ్యాణం, ఈరోజు సోమవారం కాబట్టి మనకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. మీరు పొద్దున హోమాల్లో కానీ, మధ్యాహ్నం కుంకుమ పూజలో కానీ, సాయంత్రం కళ్యాణాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నానండి. గుర్తుపెట్టుకుని మరి నిజంగా చెప్తున్నానండి. మనకి ఎంత బాగుందంటే, నాకైతే చెప్తున్నా పర్సనల్గా ఈ 6 రోజులు మా ఇంట్లో కానీ, నాకు కానీ, మా పిల్లలకి కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు. చాలా బాధగా ఉండి నేను అక్కడికి వెళ్ళాను. నా బాధలన్నీ కూడా అమ్మాయి తీరుస్తుందని నమ్మకం నాకైతే వచ్చింది. నాకే కదండి, అక్కడ చాలామంది అలాగే ఉన్నారు. ఆడవాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి అక్కడ కూర్చొని ఇరుకైనా సరే, ఎలా అయినా సరే, కింద కూర్చొని అయినా సరే, అవసరమైతే అమ్మవారి దర్శనం చేసుకున్న చాలని అక్కడ ఉండి మరి లాస్ట్ వరకు అన్నప్రసాదం కూడా మనకు అక్కడేనండి. మనం కుంకుమ పూజ చేసిందల్లా కూడా అక్కడే. హాయ్ అండి, శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజండి. నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగా జరిగినాయంటే ఈ 6 రోజులు అసలు ఆ 2 కళ్ళు సరిపోవు, అంత బాగా జరిగిందండి. ముందు రోజు 300 250 మంది వచ్చారండి. అలా 500 600 మంది దాకా అయ్యారండి. నిజంగా అక్కడ లేడీస్తో కళకళ ఆడిపోతుందండి. నిన్న ఆదివారం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. రేపు మంగళవారం, రేపు కూడా చాలా బాగా జరుగుద్దండి. ఎందుకంటే సాయంత్రం ఆంజనేయ స్వామి కళ్యాణం ఉందండి. 4 రోజుల నుంచి మనకి కళ్యాణాలు జరుగుతుంది కదా. ముందు రోజేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఏమో సూర్యభగవానుడి కళ్యాణం, ఈరోజు సోమవారం కాబట్టి మనకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. మీరు పొద్దున హోమాల్లో కానీ, మధ్యాహ్నం కుంకుమ పూజలో కానీ, సాయంత్రం కళ్యాణాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు అమ్మవారిని దర్శనం